నుంచి వచ్చినటువంటి రాజులందరూ కూడా నీ స్వయంవరానికి వచ్చున్నారు కృష్ణ. ఇదిగో వేదాంతాలని కూడా వేదాధ్యయనం చేస్తుండేటువంటి బ్రాహ్మణ సమూహాలందరూ కూడా నీ యొక్క స్వయంవరానికి వచ్చి ఉన్నారు. ఎంతమంది వచ్చున్నా ఈ యొక్క మత్స్యయంత్రాన్ని ఎవరైతే ఛేదిస్తారో వాళ్లను నీవు వరించాలి అని చెప్పాడు. కాబట్టి రాజులందరికీ ఏం చెప్పాడంటే, మీలో ఎవరైతే ఈ ధనుస్సు ఎక్కుపెట్టి 5 బాణాలతో మత్స్యయంత్రాన్ని ఛేదిస్తారో వాళ్ళు మా చెల్లెలికి తగినటువంటి భర్త అన్నాడు. చెల్లెలికి ఏం చెప్పాడంటే, ఈ రాజులందరూ వచ్చి ఉన్నారు, వీళ్ళు ఎవరైతే మత్స్యంత్రాన్ని ఛేదిస్తారో వాళ్ళని మాత్రమే నువ్వు వివాహం చేసుకోవాలని చెప్పాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ దుర్యఘోషాలు వాయించమన్నాడు. మంగళవాద్యాలంటే ఈ మాటలు వినపడమనే ఉద్దేశంతో వాళ్ళని ఆపమన్నాడు అన్నమాట. మళ్ళీ మంగళధ్వనులన్నీ మోగుతున్నాయి. ఆ కార్యక్రమం మొదలైన తర్వాత ఒక్కొక్క రాజు లేచి వస్తున్నారు అన్నమాట. లేచి రావడం, ఇక ఈ మత్స్యంత్రాన్ని ఎవరు ఛేదిస్తారో చూస్తామని ఆకాశంలో దేవతలు, కిన్నరులు, యక్షులు, సిద్ధులు, సాధ్యులు వాళ్ళందరూ కూడా విమానాల మీద వచ్చున్నారట. విమానాల మీద వచ్చి ఆకాశంలో నిలబడి చూస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని. ఆ దేవతలందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. ఆ దేవతలందరూ చూసేటప్పుడు అందమైనటువంటి రకరకాలైనటువంటి మంగళవాద్యాలన్నీ కూడా వాడేటువంటి సమయంలో భస్మంలో బూడిద లోపల అగ్నిహోత్రం ఉంటుంది కదా, పైకి కనపడకుండా, అలా ఈ బ్రాహ్మణ మధ్యంలో పైకి కనపడకుండా 5 అగ్నిహోత్రం మాదిరి కూర్చో ఉన్నారు పాండవులు. ఆదన వృషభుండు కృష్ణుడు ముదమునవాడిని రింగి. ఈ బ్రాహ్మణుల్లో ఎవరికి అర్థం కాకుండా ఆ యొక్క రణరంగ మధ్యంలో, ఈ రంగ మధ్యంలో ఈ యొక్క రాజులందరూ ఉండేటప్పుడు బ్రాహ్మణులందరూ కూడా కూర్చొని ఉంటే, బ్రాహ్మణ మధ్యంలో ఎవరికి కనపడకుండా అగ్నిహోత్రం, భస్మంలో దాగిన అగ్నిహోత్రం మాదిరి కూర్చో ఉండేటువంటి పాండవులను కృష్ణ పరమాత్మ చూశాడు. కనపడిన వస్తువు ఏముంది మహానుభావుడికి? ఇప్పుడే మొట్టమొదట మన మహాభారతంలో దర్శనమిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. చూసి మా పార్థుడు వచ్చున్నాడా లేడా అని చూశాడు అనమాట. చూసి మా పార్థుడు వచ్చున్నాడు, మా పార్థుడే ఈ కృష్ణను వివాహం ఆడతాడు అని ఒకసారి పాండవులను మనసులో నుంచి ఆశీర్వదించాడు ఆయన. ఆశీర్వదిస్తే అది దైవ బలం. అంటే ఇక్కడ ఉండేదంతా శరసంధారులైనటువంటి వీళ్ళందరూ కండబలాలు చూపిస్తున్నారు. వీళ్ళు గమ్ముని కూర్చోనున్నా, మనం ఎక్కడున్నా మనకు భగవంతుడి మీద విశ్వాసం ఉంటే భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. అంటే ఆయన ఈళ్లలో ఎక్కడో కూర్చో ఉండేటువంటి పాండవులను గమనించి వాళ్ళను మనసులో ఆశీర్వదించాడట. కళ్యాణమస్తు అని, ఈ కళ్యాణం జరుగుగాక అని చెప్పి ఆశీర్వదించాడు. ఎవరైనా వచ్చి మోపెట్టచ్చు, ఎక్కువ పెట్టచ్చు అని చెప్పారు. అప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఆ విల్లు దగ్గరికి వస్తున్నారనమాట. వచ్చి వడినౌడు గటచి వాళ్ళకే ఈ యొక్క ధనస్సును ఎక్కువ పెట్టడం పెద్ద లెక్క అని చెప్పి ఒక్కొక్క ఆయన వచ్చి ఎడం చేతితో ఎత్తుతున్నట్ట. ఎడం చేయి పెట్టడం లేస్తే కదా పైకి పెడుతున్నాడు అంతే. తర్వాత ఆయన మళ్ళీ కుడి చేయి పెట్టి లేపుతున్నారు, లేవడంలే. ఆయన మళ్ళీ 2 చేతులతో పట్టుకొని నీలుగుతున్నారు అనమాట. నీలికి రాని లేవడం లేదు పైకి. అప్పుడు చూసేవాళ్ళు కాబట్టి నవ్వుతున్నారు అనమాట. వచ్చేటప్పుడేమో మీసాలు తిప్పుతూ ద్రౌపది చూస్తూ ఈ ధనస్సును ఎత్తి మత్స్యంత్రాన్ని ఛేదించి నేనే కదా చేపట్టేవాడిని అన్నట్టు వస్తున్నారు. వచ్చి ఈ యొక్క విల్లును ఎక్కువ పెట్టడం, అది పైకి కూడా ఎత్తలేక అవమాన భారంతో పోతున్నారట. లజ్జ తలకాయ దించుకొని అవమానంతో పోతున్నారట. మంది అసలు లేచే రావడంలే. ఎందువల్లంటే ఇది మాయలతో చేసినటువంటి ధనస్సు ఉన్నట్టుంది. ఇది ఇంత పెద్ద లట్టు వాళ్ళు పోతేనే ఎత్తుకోలేకున్నారు దాన్ని. కాబట్టి మనం పోయి ఏం ఎత్తుతాం దాన్ని? దానికి ఏదో మంత్రాలు వేసేసి మనం ఎత్తడానికి వీలు కాకుండా ఉండేటువంటి మాయా ధనస్సు అది. మనం పోవడం ఎందుకు, అవమానం పట్టడం ఎందుకు అని కొంతమంది కూర్చొని ఉన్నారట. నేను చూస్తాం, ఎవరు ఎత్తుతారో చూద్దాం అని చెప్పి చూస్తున్నారే కానీ వీళ్ళు పోవడంలే. ఎట్ట వీలు పడుతుందయ్యా దీన్ని ఎత్తడం? ఒక ఆయన చెప్తున్నాడు అనమాట. ఎవరైనా ఎక్కువ పెట్టున్నారా దీన్ని? ఒక్కడు ఎత్తలా దీన్ని. ఇంతవరకు దీన్ని ఎక్కువ పెట్టినోడు కాదు కదా, అసలు పైకి ఎత్తినోడే లేడు. అంతరిక్షమున అలక్ష్యం ఉపేదింపగానది. ఒకవేళ ఏదో ధైర్యం చేసి ఎత్తామనుకో, ఎత్తగానే ఏమైంది? దాన్ని ఎక్కువ పెట్టాల. ఎక్కువ పెట్టిన తర్వాత అప్పటికి అయిపోతుందా? ఆకాశంలో ఎక్కడో ఉంది మత్స్యంతరం, దాన్ని 5 బాణాలతోనే కొట్టాలి. అంతా మనం ఎందుకు అనవసరం ద్రౌపద మహారాజు చేయడము, మనం అవమానపరచడానికి తప్పేను. బ్రహ్మాదులకి కూడా చేయలేని యొక్క స్వయంవరం అటువంటి పరీక్షది. అంచు ఎందుకు రాని ఇక్కడ ఉండవు, దాన్ని మనం ఎత్తలేము.
ఎత్తినా గాని ఆ మత్స్యంత్రాన్ని ఛేదించే పని జరిగే పని కాదది, ఇదంతా అయ్యేది కాదులే అని చెప్పి కొంతమంది బయలుదేరారు. ఎందుకు ఆలస్యం అయిపోతున్నది, వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోతున్నారు కొందరు. ఎవరెట్టన్నా పని చూస్తున్నారు, ఎవరు వచ్చి దాన్ని ఛేదిస్తే వాళ్లకు పెళ్లి అవుతుంది అనమాట. పరమాత్మ శైలి చేసేట యదు కులంలో, వృష్ణి కులంలో, భోజ కులంలో పుట్టిన మా కృష్ణ పరమాత్మ వైపు వాళ్ళందరూ వచ్చున్నారు కదా, వాళ్ళందరూ సాయి చూసి మీరేం తాకెత్తన్నాడు అంటే మీరు పోవాల్సిన అవసరమే లేదు, దాన్ని అర్జునుడు ఎత్తుతాడు లేని మనసులో పెట్టుకుని ఆయన మన వాళ్ళు ఎవరు అక్కడికి పోనే పోవాకండి అన్నాడు. అంటే పొయ్యి పరుగు పోవడానికి మీరు గమ్మునుండండి అని చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత ఒక్కరు కూడా కృష్ణ పరమాత్మ వైపు వాళ్ళు ఒక్కరు కూడా ధనస్సు దగ్గరికి రాలేదు. తర్వాత శిశుపాల, జరాసంధ వీళ్ళందరూ ఒక లైన్ లో కూర్చోన్నారు. శిశుపాలుడు, జరాసంధుడు, కర్ణుడు, శల్యుడు. శల్యుడు కూడా మహాబల పరాక్రమ సంపన్నుడు అనమాట. తర్వాత దత్వితులై తమ తమ లాభులం వెరసి క్రమమున మొట్టమొదట శిశుపాలుడు పైకి లేచాడు. శిశుపాలుడు పైకి లేచి మేసం తిప్పాడు అనమాట. మేసం తిప్పి ఇంకా ఈ రాజులు, ఈ చిన్న చిన్న రాజుల ఈ యొక్క ధనుసు ఎత్తేవాళ్ళని చెప్పి అలా గంభీరంగా మదించిన ఏనుగు నడిచినట్టుగా నడుస్తూ వచ్చి ఆ ధనస్సు వద్దకు వచ్చాడు. రంగస్థల మధ్యానికి వచ్చినటువంటి వాడై ఆ ధనస్సును ఎత్తేసాడు ఎడం చేత్తోనే ఎత్తంగానే పైకి లేచింది. అది ఏం చిన్న బలాఢ్యుడు కాదు కదా, అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. శిశుపాలుడు ధనస్సును ఎత్తేసాడు కదా, ఇంకా అయిపోయిందని చెప్పి. అప్పుడు ఆ ధనస్సు ఎత్తిన తర్వాత దాన్ని వంచి ఈ అల్లితాడు లాగి తగిలించాలి. దానికి అల్లితాడు అని ఉంటుందన్నమాట. ఆ ధనస్సు ఏమంటే మామూలుగా పెట్టేసి ఉంటారు, అల్లితాడు తగిలేదు దానికి. ఎత్తిన తర్వాత దాన్ని వంచుకోవాలి. ఉంచుకొని ఈ తట్టు ఒక సైడ్ తాడు ఉంటుంది అనమాట. ఈ తాడుని తీసుకుపోయి దానికి తగిలిస్తే అప్పుడు ధనస్సు ఏర్పడుతుంది. అప్పుడు 5 బాణాలు తీసుకొని ఆ యొక్క లక్ష్యాన్ని కొట్టాలి. పోయి ధనస్సు ఎత్తాడు. దాన్ని ఉంచి తాడు తగిలియాలి కదా, మోపెట్టడం అంటే అదే. మాష అంటే మినపగింజ, మినపగింజంత దూరం ఉంది అది తగిలించేదానికి. అంటే మినపగింజంత దూరం లాగాడు. ఇంకా ఆయన వల్ల కాల, అప్పుడు శక్తి అయిపోయింది. అంటే ఇంకొక మినపగింజంత దూరంగా లాగితే దాన్ని తగిలించేస్తాడు అనమాట. తర్వాత ఛేదించకపోలేదు వేరే విషయం. మోపెట్టడంలోనే ఉందన్నమాట. ఆ మోపెట్టడం అంటే ఎక్కువ పెట్టడం అంటారు. ఆ ఎక్కువ పెట్టడంలో ఆ మినపగింజంత లాగి 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 ఎట్టో ఒకటి చేసి మినపగింజంత దూరం తీసుకొచ్చాడు. దీన్ని వంచడం, దీన్ని లాగడం. మినపగింజంత దగ్గర ఇంక వల్ల చేతులు ఒడికిపోతున్నాయి కానీ లాగలేక వదిలేసాడు. ఇది కాదులే వదిలేసాడు, పెట్టేసి వచ్చేసిన గమ్ము తలకాయ ఉంచుకుని వచ్చేసాడు. ఇంకేముంది అవమానం ఏర్పాటు, ఇంకేముంది వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత రెండవసారి జరాసంధుడు లేచాడు. జరాసంధుడు కూడా లేచి మీసాలు తిప్పుతూ, ఈయన చిన్న పరాక్రమవంతుడుగా జరాసంధుడు కూడా, ఆ జరాసంధుడు కూడా అందరి ఛాయ చూసి నవ్వుతూ ఈ శిశుపాలుడు ఎక్కువ పెట్టలేకపోయి నేను ఎక్కువ పెట్టేస్తానని చెప్పి వచ్చి ఇదే విధంగా తీసుకున్నటువంటి వాడై దాన్ని బాగా లాగాడు. ధనుసు మాత్రం వీళ్ళు ఎత్తారు పైకి. ఎత్తి మోపెట్టుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు అనమాట. దాన్ని వంచి ఈ దారం లాచి తగిలించేటప్పుడు మినపగింజంత వాసిలో ఈయన తగిలించలేకపోయాడు. జరాసంధుడి దగ్గర వచ్చేటప్పటికి ఆయన కూడా లాగి ఎక్కువ పెట్టడంలో యవలు అని ఉంటాయి, మన ఆవాల కంటే కొంచెం పెద్దవి ఉంటాయి అనమాట. ఆ మినపగింజ కంటే చిన్నవి, ఆవాల కంటే పెద్దవి యవలని ఉంటాయి. ఆ యవధాన్యం అంత దగ్గరికి వచ్చింది అనమాట. ఆ ఒక్కరు ఎక్కించలేకపోయినాడు, వదిలేసాడు. అంటే అప్పటికి ఆయన శక్తి అయిపోయింది. వదిలేసి గమ్మున పెట్టి వచ్చేసాడు. ఆయాసంగా వస్తున్నాడు పాపం. తర్వాత మూడవసారి జరాసంధ శల్యుడు పోయినాడు. మూడవసారి శల్యుడు కూడా శల్యుడు అంటే నకుల సహదేవుల యొక్క మేనమామ ఆయన. ఆ శల్యుడు పోయి ఇదే విధంగా ఎక్కువ పెట్టినటువంటి వాడై ముక్క పెసరగింజంత గ్యాప్. ఏందో వాళ్ళ పాపం ఆ ఇబ్బంది, అక్కడ దాకా తీసుకోబోతున్నారు కానీ దాన్ని కనిపించలేకపోతున్నారు. ఆ పెసరగింజంత దగ్గరికి లాగి 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 ఎంత పెరిగినా ఇంక రావడం లేదు, ఆపేసి వచ్చేసాడు. అప్పుడు సూతపుత్రుడైనటువంటి కర్ణుడు లేచాడు. రాధేయుడైనటువంటి సూర్యకుమారుడైనటువంటి రాధేయుడు లేచి ఆ కర్ణుడు వెళ్ళినటువంటి వాడై ఆ కర్ణుడిని చూసి ఈ యొక్క సభా మండపంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు సహజ కవచ కుండలాలతో. ఆ యొక్క ఈ సహజ కవచ కుండలాలతో వెలుగుతున్నాడు.
ఈ సహజ కవచ కుండాలతో వెలిగేటువంటి కర్ణుడిని అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ కర్ణుడి యొక్క మత్స్య యంత్రాన్ని భేదిస్తాడు అనుకుంటున్నారు. అందరి దృష్టి కూడా ఈ కర్ణుడి మీదనే ఉంది. కర్ణుడు సహజ కవచ కుండల మండితుడై ధనుర్ధర ఆ ధనస్సును ఎక్కుపెట్టేదానిగా స్వయంవరానికి వస్తున్నాడు. వచ్చి ఆ ధనస్సును వీళ్ళ మాదిరి అవలీలగా ఎత్తేశాడు. అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టే సమయంలో వనయం ఎక్కించి రోమ మాత్రం తప్ప పర్వంతా ఎక్కించాడు అనమాట. ఎక్కించి మోపెట్ట నశక్యం వైనా ఇంకా ఆయన వల్ల కాలేదు, వదిలిపెట్టేసి గమనం వచ్చేసాడు కర్ణుడు. కర్ణుడు కూడా వచ్చేసిన తర్వాత అప్పుడు ధర్మరాజు అర్జునుడి సాయి చూశాడు. అర్జునుడి సాయి చూసి, నాయన నువ్వు పోయి ఎక్కుపెట్టన్నాడు. ఎక్కుబట్టి అనేటువంటికి అప్పుడు బ్రాహ్మణ మత్స్యంలో నుంచి ఆయన పైకి లేచాడు. పైకి లేచి ఆ బ్రాహ్మణ వేషంలో ఉండేటువంటి అర్జునుడు క్రమక్రమంగా నడుస్తూ అందరికి నమస్కారం చేసినటువంటి వాడై ఆ తల్లిని ఒక్కసారి మనసులో తలుచుకొని, తల్లికి నమస్కరించుకొని, తమ గురుదేవుడైనటువంటి ద్రోణాచార్యుడు మనసులో తలుచుకొని నడుస్తూ వస్తున్నాడు ఈ యొక్క ధనస్సు వద్దకు. బ్రాహ్మణులు అనుకుంటున్నారు, చుట్టూ ఉండే బ్రాహ్మణులు, ఈయన ఎందుకయ్యా లేచిపోవడం, పెద్ద పెద్దోళ్ళు మహాబల పరాక్రమవంతులందరూ కూడా లేచిపోయి దాన్ని ఎక్కువ పెట్టలేక ఎవరి పాటిగా వాళ్ళు వెళ్ళిపోతుంటే మన బ్రాహ్మణుల పరుగు తీయడానికి ఈ బ్రాహ్మణుడు దేనికి నాయన పోవడము అని కొంతమంది బాధపడుతూ నవ్వుకుంటున్నారట. ఎందుకు ఈయన మధ్యలో పోవడం, ఈయనేది ఎక్కువ పెట్టాడా చేస్తాడా, మన బ్రాహ్మణ పరువు ఒక బ్రాహ్మణుడు లేచి వచ్చాడా అని మనం చూసి అందరూ నవ్వుతారు కాబట్టి ఈ బ్రాహ్మణులు లేవడం దేనికి అనుకున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే అందరూ బ్రాహ్మణులు లేవలేదు కదా, ఈ బ్రాహ్మణుడు ఒక్కడే లేచిపోతున్నాడంటే ధనుర్విద్యాపారగుడై ఉంటాడు. ఆ ధనుర్విద్యలో తనకు సంబంధించి అన్ని విధాల శ్రేష్ఠుడై ధనుర్విద్యాపారగుడైతేనే పోతున్నాడు గాని లేకపోతే గమ్మున కూర్చో ఉంటాడు కదా మన మాదిరే. కాబట్టి ఆ పోయేటువంటి బ్రాహ్మణుడు మన మాదిరి బ్రాహ్మణుడు కాదు, ధనుర్విద్యా కౌశలుడు. కాబట్టి ధనుర్విద్యా విధానాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడు కాబట్టే వెళుతున్నాడు, మహావీరుడై ఉంటాడు ఇతను అని కొంతమంది బ్రాహ్మణులు అనుకుంటున్నారట. పోయేటువంటి మన యొక్క ద్విజోత్తముడు గాని ధనస్సును ఎక్కుపెట్టి ఆ మత్స్యంత్రాన్ని గాని ఛేదిస్తే మన బ్రాహ్మణులందరికీ గొప్ప పేరు వస్తుంది కదా. రాజులందరూ చేయలేనటువంటి పని మనవాడు చేశాడనేటువంటి కీర్తి ప్రతిష్టలు మనకు వస్తాయి కదా. కాబట్టి ఈ పోయేటువంటి ఈ బ్రాహ్మణోత్తముడు మన యొక్క గౌరవాన్ని, మన యశస్సును పెంపొందించే విధంగా ఆ ధనస్సును ఎక్కుపెడతాడు. ఎక్కుపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు మనసులో ఆ అర్జునుడిని ఆశీర్వదిస్తూ ఉన్నారట. బ్రాహ్మణ ఆశీర్వాదాలన్నీ కూడా అర్జునుడికి బాగా వస్తూ ఉన్నాయి. అంతనయ్యర్జునుడు వెంటి సమీపం మనకు వచ్చి అప్పుడు ఈ మాటల సందర్భంలోనే ఆ ధనుస్సు వద్దకు వచ్చాడు. ఆ ఇంటి వద్దకు వచ్చినటువంటి వాడై గురువులకు నమస్కారం చేసి మొట్టమొదటి గురువుకి నమస్కారం చేశాడు. ధనువునకు ప్రదక్షిణము చేసి ఆ ధనస్సుకు ప్రదక్షిణం చేశాడట. ప్రదక్షిణం చేసినటువంటి వాడై మృక్కి ఆ ధనస్సుకు నమస్కారం చేశాడు. మొదట గురువుకి నమస్కారం చేశాడు, ధనస్సుకు ప్రదక్షిణం చేసి ధనస్సుకు నమస్కారం చేశాడు. దానిని ఎత్తుకుని పూర్వ పరిచితం పైన విల్లుమో పెట్టిన అప్పుడు అక్కడ ఉండేటువంటి పెద్దలకందరికీ కూడా నమస్కారం చేసినటువంటి వాడై ఆ అర్జునుడు ఆ ధనస్సును ఎత్తుకోబోతున్నట్ట. ఆ విధంగా అర్జునుడు ఆ ధనస్సు వద్దకు వచ్చినటువంటి వాడై సకల రాజన్యులు కూడా చూసేటువంటి సమయంలో ఆ ధనస్సుకు నమస్కారం చేసి ప్రదక్షిణం చేసినటువంటి వాడై తన గురువైనటువంటి ద్రోణాచార్యులను మనసులో తలుచుకుని ఆ ధనస్సును అవలీలగా పైకెత్తాడు. అవలీలగా పైకెత్తినటువంటి వాడై అశ్రమంబున మోపెట్టి కర్ణుడు యొక్క శల్యుడు జరాసంధుడు వీళ్ళందరూ కూడా కష్టపడి మోపెట్టలేకపోయినటువంటి ఆ ధనుస్సును అవలీలగా మోపెట్టినటువంటి వాడై 5 బాణాలు ప్రయోగించి ఒకేసారి ఆ 5 బాణాలు ఎక్కుపెట్టినటువంటి వాడై ఒక్కసారిగా బాణ ప్రయోగం చేశాడు. ఆ మత్స్య యంత్రం ఛేదింపబడ్డది. ఆ మత్స్యం ఎక్కడైతే ఈయన
మత్స్యంత్రాన్ని ఛేదించాలా అని చెప్పి ఆకాశంలో పెట్టున్నారో ఆ మత్స్యంత్రాన్ని 5 బాణాలతో ఛేదించేశాడు. ఛేదించేసేటువంటి ఈ ప్రజలు, ఈ యొక్క రాజన్యులు, ఈ సభాసదులందరూ కూడా ఆశ్చర్యమగ్నులైపోయినారు. అందరూ అనుకుంటున్నారు, బలం లేదనుకుంటాం బ్రాహ్మణులకు, ఫలాలు తింటారు ఎక్కువగా, తర్వాత గాలిని ఆహారంగా తీసుకుంటారు, నీళ్ళని ఆహారంగా తీసుకొని తపస్సు చేసేటువంటి బ్రాహ్మణులకు ఖండ బలం లేదు, బాహుబలం లేదని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు బలహీనంగా ఉన్నా వాళ్ళకి తపోబలం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ తపోబలం అనేది ఎక్కువగా ఉన్నందువల్ల తపశ్శక్తి సంపన్నుడైనటువంటి ఈ బ్రాహ్మణుడు ఈ మత్స్యాంతరాన్ని కొట్టగలిశాడు. అంటే బాహుబలాఢ్యులైనటువంటి ఈ రాజన్యులు చేయలేనటువంటి పని ఒక బ్రాహ్మణుడు చేశాడంటే తపశ్శక్తి, తపోబలమే బలము. కాబట్టి శారీరకమైనటువంటి బాహుబలానికంటే ఆత్మ సంబంధమైనటువంటి తపోబలమే గొప్పది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. తపశక్తి వల్ల ఇలా చేశాడని. అందువల్ల అందరికంటే కూడా తపోశక్తి కలిగినటువంటి బ్రాహ్మణులే గొప్పవారు అని చెప్పి అనుకుంటున్నారట. అందరికీ సాధ్యం కానటువంటి ఈ మత్స్యంత్ర ఛేదనం చేశాడంటే ఈయన బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి దేవేంద్రుడన్నా అయి ఉండాలి, లేక ఈశ్వరుడన్నా అయి ఉండాలి, లేక సూర్యుడన్నా అయి ఉండాలి, లేకపోతే గుహుడైనా అయి ఉండాలి. గుహుడంటే కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి అన్న అయి ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు. మత్స్యంత్ర ఛేదనం జరగంగానే ఈ విధంగా అనుకుంటున్నారు అక్కడ ఉండేటువంటి సభ.